హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ముందు నుంచి టెట్ పేపర్స్ చెప్పుకుంటున్నాం కదా, మ్యాథ్స్. అందులో ఈరోజు ఏపీ టెట్ పేపర్ 1 ఫిబ్రవరి 29 జరిగిన షిఫ్ట్ 1లో మ్యాథ్స్ కోసం మనం డిస్కషన్ చేసుకుందాం. చూడండి ఒకసారి. 91. ఒక పండ్ల తోటలో ఒక్కొక్క వరుసకు 25 చెట్లు చెప్పున 10 వరుసలలో మామిడి చెట్లు కలవు. ఆ తోటలో ఉన్న మామిడి చెట్ల సంఖ్య ఎంత అని అంటున్నాడు. అంటే ఒక వరుసకి 25 మామిడి చెట్లు ఉన్నాయని అంటున్నాడండి. అయితే ఎన్ని వరుసలు? మొత్తం 10 వరుసలు. ఒక వరుసకి 25 ఉన్నాయంటే 10 వరుసలకు ఎక్కువే కదా ఉంటాయి. కాబట్టి ఎంత అని అంటున్నాడు. ఒక వరుసకి 25 అయినప్పుడు 10 వరుసలకు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కువ 10 బై తక్కువ 1 ఇంటూ 25. 25 పొదుల 250. 250 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92 చూడండి. 84 టైర్లను కార్లకు అమర్చుతున్నారు. ప్రతి కారుకు అమర్చడానికి 4 టైర్లు అవసరమైతే 4 టైర్లతో అమర్చబడిన కార్ల సంఖ్య. అంటే ఒక కారుకి 4 టైర్లు అవసరం అండి. మనకి మొత్తం టైర్లు ఎన్ని అంటున్నాడు? 84 అంటున్నాడు. ఒక కారుకి అయితే 4 టైర్లు. అలాంటివి 84 టైర్లు అంటే ఎక్కువ కార్లకే కదా సెట్ అవుతాయి. ఎన్ని కార్లకు అడుగుతున్నాడు? ఎక్కువ కార్లకే సెట్ అవుతాయి మనకు తెలుసు. కాబట్టి ఎక్కువ 84 బై తక్కువ 4 ఇంటూ 1. 4 ఒకట్ల 4 రెళ్ళు 8, 4 ఒకట్ల 4, మొత్తం 21. అంటే 21 కార్లకు సెట్ చేయగలం అనమాట ఈ 84 టైర్లను. 21 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 93 చూడండి. -1 అండ్ 1/8 యొక్క గుణకార విలోమము. చూడండి, గుణకార విలోమం. సపోజ్ గుణకార విలోమం అంటే ఏ ఉంది. ఏకి గుణకార విలోమం అంటే ఈ ఏకి ఏ నెంబర్తో గుణిస్తే మనకి 1 వస్తుంది. ఏని 1/7తో గుణిస్తేనే ఈ ఏ పోయి మనకి 1 మిగులుతుంది కదా. ఆ విధంగా ఇక్కడ ఉన్న నెంబర్ని ఏ నెంబర్తో గుణిస్తే గుణకార విలోమం వస్తుంది, 1 వస్తుందో చూడాలి. అదే గుణకార విలోమం అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ మైనస్ అలా ఉంచండి. ఇక్కడ ఇచ్చిన మిశ్రమ భిన్నం కదా, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. 8 ఒకట్ల 8, 8కి 1 కలిపితే 9/8. అంటే -9/8ని ఏ నెంబర్తో గుణిస్తే మనకు 1 వస్తుంది. 1 ఎందుకు రావాలి? గుణకార విలోమం చేసేటప్పుడు 1 రావాలి. మనకి ఇక్కడ ఏ నెంబర్తో గుణిస్తే 1 వస్తుందంటే ఈ నెంబర్కి రివర్స్ చేయాలి కదా. -8/9. -8/9తో గుణిస్తేనే ఈ 9 పోయి ఈ 8 పోయి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి 1 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? -8/9. -8/9 ఎక్కడ ఉంది ఆప్షన్స్లో? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 94 చూడండి. 9408ని ఏ కనిష్ట సంఖ్యచే భాగించినప్పుడు భాగఫలం పరిపూర్ణ వర్గం అవుతుంది. ఇలాగా పరిపూర్ణ వర్గము, పరిపూర్ణ ఘనము, నెక్స్ట్ ఏ సంఖ్యచే భాగించినప్పుడు లేదా ఏ సంఖ్యచే గుణించినప్పుడు అని అడిగేటప్పుడు మనం ఏదైతే నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్ని మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటే సరిపోతుంది. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలంటే ఈ విధంగా చేయాలి. ఒకసారి చూడండి. 2తో మొట్టమొదటి ప్రధాన సంఖ్య 2 కదా. 2 4ల 8, ఇంకెక్కడ 1 ఉంది. 1 4 14, 2 7 14, 0 2 0 0, 2 4 8. మళ్ళీ అలా చేసుకుంటూ పోవాలి. 2తో మళ్ళీ తెగుతుంది. 2 2 4, 2 3 6, ఇంకా 1 ఉంటుంది. 1 పక్కన 0 అంటే 10, 2 5 10, 4 ఉంది కాబట్టి 2 2 4. నెక్స్ట్ 2 1 2, 2 1 2, ఇంకెక్కడ 1 ఉంది. 1 పక్కన 5 అంటే 15, 2 7 14, 15లో 14 పోతే ఇక్కడ 1 ఉంటుంది. 1 పక్కన 2 అంటే 12, 2 6 12. నెక్స్ట్ మళ్ళీ 2 తోటి 2 5 10, 11కి 10 పోతే 1 ఉంటుంది. 1 పక్కన 7 అంటే 17, 2 8 16, 17లో 16 పోతే 1, 1 పక్కన 6 అంటే 16, 2 8 16. మళ్ళీ సేమ్ 2 2 4, 5లో 4 పోతే 1, 1 పక్కన 8 అంటే 18, 2 9 18. నెక్స్ట్ 2 4 8, మళ్ళీ 2 1 2, నెక్స్ట్ 2 4 8, 9 8 పోతే 1, 1 పక్కన 4 అంటే 14, 2 7 14. ఇప్పుడు ఒకసారి దీన్ని చూస్తే 2తో తెగదు. దేంతో తెగుతుంది ఒకసారి కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే 7తో తెగుతుంది. 7 2 14 అయిపోయింది. ఇంక 7 ఉంది. 7 7 1 7. నెక్స్ట్ మళ్ళీ 21 కూడా 7తో తెగుతుంది. 7 3 21. ఇప్పుడు ఇక్కడి నుంచి మరి తెగదు. కాబట్టి ఒకసారి మనం దీన్ని అబ్జర్వేషన్ చేస్తే పరిపూర్ణ వర్గము అని అన్నాడు. పరిపూర్ణ వర్గము అంటే ప్రతి 2 సమానమైన నెంబర్లు 2 వేసి జతగా తీసుకోవాలి. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ జత, ఇక్కడ జత. 7 కూడా 2 జతలు. కానీ మిగిలిపోయింది ఏంటి? ఈ 3. ఇప్పుడు ఈ నెంబర్ పరిపూర్ణ వర్గం అవ్వాలి అంటే ఇక్కడ అన్ని జతలుగా ఉంచాలి. మనకి పరిపూర్ణ వర్గం అవ్వాలి అంటే ఏది మిగిలిపోయిందో దాంతో భాగిస్తే ఆటోమేటిక్గా ఇది పోతుంది. అప్పుడు మిగిలిందే పరిపూర్ణ వర్గం అవుతుంది. అంటే ఇక్కడ మిగిలిపోయింది ఏది? 3. ఈ మొత్తం నెంబర్ని 3తో భాగించిస్తే అప్పుడు ఈ నెంబర్ కదా ఉంటుంది. ఆ నెంబర్ ఉంటుందంటే అది పరిపూర్ణ వర్గమే అవుతుంది. కాబట్టి 3తో భాగించాలి. అర్థమైందండి? ఆన్సర్ 3. ఆన్సర్ 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 పెట్టేయకండి గాబర్లోన. ఆన్సర్ 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1,75,616 యొక్క ఘనమూలం. మనము ఘనమూలంకి రూల్స్ ఒకసారి గమనిస్తే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి ఘనమూలం అడిగాడు అంటే ఇచ్చిన నెంబర్ యొక్క యూనిట్ ప్లేస్ చూస్తే ఒకసారి మనం కొంతవరకు ఆన్సర్ పెట్టచ్చు. ఎప్పుడైనా ఘనాలకి 2 ఉండేటప్పుడు 8 ఉంటుంది.
8 ఉండేటప్పుడు 2 ఉంటుంది. అలాగే 7 ఉండేటప్పుడు 3 ఉంటుంది. 3 ఉండేటప్పుడు 7 ఉంటుంది. సపోజ్ ఏదైనా ఒక పెద్ద నెంబర్కి యూనిట్ ప్లేస్లో 3 ఉందనుకో, దాని ఘనమూలం అనేది ఖచ్చితంగా 7 అవుతుంది. ఏదైనా ఒక పెద్ద నెంబర్కి 7 ఉందనుకో, దాని ఘనమూలం ఏమో ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో 3 ఉంటుంది. ఆ విధంగా అనమాట. 2కి 8, 8కి 2, 7కి 3, 3కి 7. మరి మిగిలినవి ఏంటంటే ఏ నెంబర్కి ఆ నెంబరే. 6కి 6, 4కి 4, 1కి 1. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి, ఒకటి స్థానంలో ఏముంది, 6 ఉంది. అంటే 6కి 6 కదా. అంటే ఈ నెంబర్ యొక్క ఘనమూలం అనేది ఒకట్ల స్థానంలో కూడా 6 ఉండాలి. ఆ విధంగా ఒకట్ల స్థానంలో 6 ఉండేవి 2 ఉన్నాయి. అంటే ఆప్షన్ 2, ఆప్షన్ 4 కాదు. అంటే ఆన్సర్ ఎందులో ఉంది, 1లో కానీ 3లో కానీ ఉంది. ఈ విధంగా 2 ఆప్షన్స్ మనం తీసేసాం. ఇప్పుడు అసలు ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ నెంబర్ ఘనమూలం అన్నాడు కాబట్టి 3 నెంబర్లు తీసుకోవాలి. ఆ తర్వాత మిగిలినంతా తీసుకోవాలి. మొదట 3 నెంబర్లు తీసుకోవాలి, ఆ తర్వాత మిగిలినంతా తీసుకోవాలి. మొదటి 3 నెంబర్లతోటి యూనిట్ ప్లేస్ 6 కాబట్టి ఘనమూలంలో కూడా 6 ఉంటుందని చెప్పేసాం. అంటే అందుకని ఇక్కడ 6 ఉంది. అంటే దీన్ని బట్టి ఒకట్ల స్థానంలో ఏముంటుందో చెప్పేసాం. ఇప్పుడు దీన్ని బట్టి 10ల స్థానంలో ఏది ఉంటుందో చెప్పాలి. ఇక్కడ 175 అనేది ఏ క్యూబుల మధ్యలో ఉందో చూడాలి. 175 అనేది ఏ క్యూబుల మధ్యలో ఉందో. 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216. ఈ రెండింటి మధ్యలోనే కదా ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఉన్న నెంబర్ కంటే చిన్న నెంబర్ ఏదైతే ఉంటుందో అంటే 5 క్యూబ్, అంటే 5 తీసుకోవాలి. 5 క్యూబ్ అంటే 10ల స్థానంలో 5 ఉండాలి. 10ల స్థానంలో 5 ఉన్నది ఏది, ఇంకో 56 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 36 అనేది అవ్వదు. నెక్స్ట్ చూడండి, 96. 30 నిమిషాలు, 1/1/2 గంటలకి గల నిష్పత్తి. మొత్తం అన్నింటిని నిష్పత్తి అంటే ఏంటి, రెండు వైపులా ఉన్న తాలూకా ప్రమాణాలు కానీ ఏవైనా సమానంగా ఉండాలి. ఇక్కడ నిమిషాలు ఇచ్చారు కాబట్టి దీన్ని కూడా నిమిషాల్లోకి మార్చుకుంటే ఈజీగా ఉంటుంది. 30 నిమిషాలు ఆల్రెడీ నిమిషాలు ఇచ్చారు కాబట్టి అలా ఉంచు. 1/1/2 గంటలు అంటే 1 గంట అంటే 60 నిమిషాలు, ఇంకొక 1/2 అంటే అరగంట. 60 నిమిషాలు, అరగంట 30 నిమిషాలు. 60 నిమిషాలు 30 నిమిషాలు 90 నిమిషాలు. 1.5 గంటలు అంటే 90 నిమిషాలు. ఇప్పుడు ఈ రెండు కూడా నిమిషాల్లోకి మార్చేసాం కదా. ఇప్పుడు నిష్పత్తి కనుక్కోవచ్చు. 31ల 33 అంటే 1:3. 1:3 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1/3ను శాతంలోకి మార్చిన, ఏదైనా ఒక భిన్నం ఇచ్చి శాతంలోకి మార్చమన్నాడంటే ఇంటూ 100 అనేది చేయాలి. చూడండి, 1/3 భిన్నము, దీనికి ఇంటూ 100 చేస్తే శాతంలోకి మారుతుంది. అంటే దీని అర్థం ఏంటి, 100ని 3తో భాగించాలి. 3 33ల 99. ఇంకెంత మిగిలింది, 1 మిగిలింది. ఈ విధంగా మిగిలితే దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలి. ఈ విధంగా 33 and 1/3 శాతం. 33 and 1/3 శాతం. 33 and 1/3 శాతం ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 98 చూడండి. ఒక ఫ్యాన్ 20% జీఎస్టీతో కలిపి 750 రూపాయలకు ఖరీదు చేయబడింది. జీఎస్టీ కలపక ముందు ఫ్యాన్ వెల ఎంత అంటున్నాడు. అంటే ఒక వస్తువు తాలూకా వెల ఎప్పుడు కూడా 100 రూపాయలు. దాని మీద 20% జీఎస్టీ వేసాడు. అంటే మొత్తం కలిపి 120%. ఆ 120% తాలూకా వాల్యూ ఎంత అంటున్నాడు, 750 రూపాయలు అంటున్నాడు. అయితే జీఎస్టీ కలపక ముందు అంటే 20% ఏదైతే ఉందో ఆ జీఎస్టీ కలపక ముందు 100% కదా వస్తువు, ఆ 100% వస్తువు తాలూకా రేట్ ఎంత అని అంటున్నాడు. 120% 750 రూపాయలు అయ్యిందంటే 100% అనేది 120 కంటే 100 తక్కువ కాబట్టి ఇక్కడ రేటు కూడా తగ్గుతుందా లేదా, కాబట్టి తగ్గుతుంది. కాబట్టి తక్కువ 100 బై ఎక్కువ 120 ఇంటూ 750. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనం డివైడ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2 5ల 2 6ల. ఇప్పుడు 6 తోటి 750 అయినా తిరుగుతుంది. 6 1ల 6, 7లో 6 పోతే 1 మిగులుతుంది. 1 పక్కన 5 అంటే 15, 6 2ల 12, 15లో 12 పోతే 3 ఉంటుంది. 3 పక్కన 0 అంటే 30, 6 5ల 30. అంటే 6 1ల 6, 125ల 750. ఇప్పుడు ఇక్కడ పైన ఏమున్నాయి, 125 ఉంది, 5 ఉంది. 125 5ల 625 రూపాయలు. అంటే దీని తాలూకా వస్తువు తాలూకా అసలు రేట్ ఎంత అంటే 625. ఆ 625 మీద ఇంకొక 20% జీఎస్టీ వేస్తే అప్పుడు దాని వాల్యూ 750 అయిందనమాట. 625 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 99 చూడండి. ఒక టీషర్ట్ను 120 రూపాయలకు కొని 100 రూపాయలకి అమ్మితే వచ్చే నష్ట శాతం ఎంత. 120 రూపాయలు కొన్నాడు, 100 రూపాయలకి అమ్మాడు అంటే ఖచ్చితంగా నష్టం వస్తుందని తెలిసింది. ఎందుకు, ఎక్కువ డబ్బులు కొని తక్కువ డబ్బులకి అమ్మేశాడు అంటే ఖచ్చితంగా నష్టం వస్తుంది. కానీ ఇది అడిగింది నష్ట శాతం అడిగాడు. నష్ట శాతం సూత్రం ఏంటి, నష్టము బై కొన్న వేల ఇంటూ 100. నష్టం ఎంత, నష్టం అనేది ఎలా చెప్తామంటే కొన్న దాంట్లో నుంచి అమ్మిన దాన్ని మైనస్ చేసిస్తే ఎంత నష్టం వస్తుందో తెలుస్తుంది. కొన్నదంతకి 120కి, అమ్మినంతకి 100కి, ఆ డిఫరెన్స్ అంతా 20 రూపాయలు. అంటే 20 రూపాయలు అనేది నష్టం వచ్చింది. బై కొన్న వేల ఎంత, 120 ఇంటూ 100. 21ల 26ల అంటే 100ని 6తో భాగించాలి. 100ని 6తో భాగించాలి. 6 16ల 96, 16 96 కదా. 100 నుంచి 96 మైనస్ చేస్తే 4. ఇప్పుడు ఈ విధంగా మనం చేయాలి. 16 and 4/6%. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఎక్కడ 4/6 అనేది లేదు. కాబట్టి మనం కన్ఫ్యూజన్ అయిపోకుండా ఈ 4/6ని ఇంకా తెగుతుంది మనం చేస్తే. 2 2ల 2 3ల అంటే ఇక్కడ ఏమొచ్చింది, 16 and 2/3% వచ్చింది. 16 and 2/3 ఎక్కడ ఉంది ఆప్షన్స్లో, 16 and 3/2 ఇది. కన్ఫ్యూజన్ అవ్వద్దు. 16 and 2/3 ఎక్కడ ఉంది. 99 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ 100 క్వశ్చన్ చూడండి. నైనాకు 1/1/2 కేకు ముక్క, నజ్మాకు 2/1/2 కేకు ముక్క ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చిన కేకు మొత్తం ఎంత అని అంటున్నాడు. యాక్చువల్గా మొత్తం అంటే ప్లస్ చేయాలి. ఇప్పుడు 1/1/2 ప్లస్ 2/1/2 ఈ రెండింటిని మనం కసాగు ఇవన్నీ కట్టే బదులు కరెక్ట్గా మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ 1.5 ఉంది, ఇక్కడ 2.5 ఉంది. 1, 2, 3. ఇక్కడ ఒక అరభాగం ఉంది, ఇక్కడ ఒక అరభాగం ఉంది. అర కలిపితే ఒకటే కదా, 3 కోట కలిపితే 4. అంటే మొత్తం నైనాకు నజ్మాకు కలిపి ఇచ్చిందంటే 4 భాగాలు అనమాట. మరి 4 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 కాదు, ఆన్సర్ 4. ఆన్సర్ 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 101 చూడండి. 10 మంది బాలికల ఎత్తులను సెంటీమీటర్లో కొలిచారు మరియు ఫలితాలు కింద విధంగా ఇచ్చారు. 135, 150, 139, 128, 151, 132, 146, 149, 143, 141. ఈ విధంగా బాలికల తలక ఎత్తులను ఇవ్వడం జరిగింది. సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్న అమ్మాయిల సంఖ్య ఎంత? సగటు అంటే ముందు దీనికి సగటు కనుక్కొని ఆ తర్వాత అంతకంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో లెక్క పెడితే మనకి ఆన్సర్ తెలుస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్కి సగటు అడిగాడు అంటే మనం ప్రతిదాన్ని ప్లస్ చేసుకొని ఇక్కడ రాసుల మొత్తంపై రాసుల సంఖ్య అయినా చేయొచ్చు, లేదా మనం ఒక అంచనా వేసుకొని చేయొచ్చు, అంటే ఊహించవచ్చు మన సగటుని. సపోజ్ ఇక్కడ ఉన్న అన్ని నెంబర్లతో కరెక్ట్ గా ఒకసారి కంపారిజన్ చేస్తే నేను ఫర్ సపోజ్ 140 అనుకున్నాను సగటు. దాని మీద ప్రతి నెంబర్ని చూసుకోవడమే. 140 కంటే 135 అనేది 5 తక్కువ కాబట్టి -5. 140 కంటే 150 10 ఎక్కువ కాబట్టి +10. 140 కంటే 139 1 తక్కువ కాబట్టి -1. 140 కంటే 128 12 తక్కువ కాబట్టి -12. 140 కంటే 151 11 ఎక్కువ కాబట్టి +11. 140 కంటే 132 8 తక్కువ కాబట్టి -8. 140 కంటే 146 6 ఎక్కువ కాబట్టి +6. 140 కంటే 149 9 ఎక్కువ కాబట్టి +9. 140 కంటే 143 3 ఎక్కువ కాబట్టి +3. 140 కంటే 141 1 ఎక్కువ కాబట్టి +1. ఈ విధంగా చేసిన తర్వాత వీటి తాలూకు రాసుల సంఖ్య కనుక్కుంటే సరిపోతుంది. 140 అలాగే ఉంచండి. ఇప్పుడు వీటిని మనం క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేసుకుంటే అదే చాలు. ఇక్కడ ముందు ప్లస్లని ప్లస్ చేద్దాం. 10 10 11 21 21కి 6 కలిపితే 27 27కి 9 కలిపితే 36 36కి 3 కలిపితే 39 39కి 1 కలిపితే 40. ఇప్పుడు మైనస్లో ఒకసారి చూద్దాం. -5 -1 -6 -6 -12 -18 -18 -8 -26 ఆ 140ని అలాగే ఉంచండి. 40లో నుంచి 26 తీస్తే 14 14/10. 14/10 అంటే ఏంటి? 1.4 కదా. 140కి 1.4 కలపాలి. 141.4 అంటే సగటు ఎంత వచ్చింది? 141.4 వచ్చింది. మనకేమన్నాడు? సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగిన అమ్మాయిలు ఎంతమంది? 141.4 కంటే ఎక్కువ ఉండాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 150 అనేది 141.4 కంటే ఎక్కువే కదా, కాబట్టి వీళ్ళు ఒకరు. నెక్స్ట్ 135 అనేది కాదు, 139 141 కంటే తక్కువే, 128 కాదు, 151 కూడా అవుతుంది, 132 అవ్వదు, 146 అవుతుంది, 149 కూడా అవుతుంది, 143 అవుతుంది. 141.4 కంటే ఎక్కువనేవో చూసుకోవాలి. 141 అనేది 141.4 కంటే తక్కువ, కాబట్టి దీన్ని లెక్క పెట్టకూడదు మనం. కాబట్టి ఇప్పుడు హైట్ ఉన్న వాళ్ళు ఎంతమంది? సగటు కంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు ఎంతమంది? 1 2 3 4 5 5గురు ఉన్నారు. 5 అనే ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆ సగటుని ఇంచుమించు దగ్గర వాల్యూస్తో ఇచ్చిన ఏదైనా సగటుని మనం అంచనా వేసుకుని ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ప్రతి నెంబర్ని మనం ప్లస్ చేసుకుంటూ రాసులు మొత్తంపై రాసుల సంఖ్య చేసామంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ 102 చూడండి. ఒక దీర్ఘచతురస్ర పొడవు 6 సెంటీమీటర్లు మరియు వెడల్పు 4 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏంటి? చుట్టుకొలత అంటే అన్ని భుజాలను ప్లస్ చేస్తే అదే కదా చుట్టుకొలత. దీర్ఘచతురస్రంలో 2 పొడవులు ఉంటాయి, 2 వెడల్పులు ఉంటాయి. అంటే పొడవును 2 సార్లు కలపాలి, వెడల్పును 2 సార్లు కలపాలి. పొడవును 2 సార్లు కలిపితే 12, వెడల్పును 4 ఉంది కాబట్టి 2 సార్లు కలిపితే 8. 12 8 ఎంత? 20 సెంటీమీటర్లు. లేదు 2 × L + B ప్రకారంగా దీర్ఘచతురస్రం చుట్టుకొలత సూత్రం ఇది కదా, ఈ విధంగా చేసిన వస్తుంది. L అంటే 6 + B అంటే 4. 6 4 10. 10కి 2 ఇంటూ చేస్తే 10 2 20. ఈ విధంగానే అదే ఆన్సర్ వస్తుంది. 102 1. నెక్స్ట్ 103 చూడండి. ఉదయం 6 గంటలకు గడియారంలోని నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య కోణం అని అడుగుతున్నాడు. మనకి ఒకసారి గడియారాన్ని అబ్జర్వేషన్ చేస్తే ఉదయం 6 గంటల కంటే ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది. ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఉంటుందా లేదా? ఉదయం 6 అనేసరికి ఉదయం 6 అయినప్పుడు స్ట్రైట్ లైన్ ఉండేటప్పుడు వాటి మధ్య కోణం ఎంత ఉంటుంది? నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి కోణం ఎంత ఉంటుంది? కరెక్ట్గా స్ట్రైట్ లైన్ ఉందంటే సరళ కోణము 180 డిగ్రీలు అని అంటారు. కాబట్టి 180 డిగ్రీలు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మనం ఒక్కొక్కసారి ఫర్ సపోజ్ ఉదయం 9 గంటలకు ఎంత టైం, గంటల ముళ్ళు నిమిషాల మధ్య కోణం ఎంత అని అడుగుతాడు. 9 ఇక్కడ ఉంటుంది, 12 ఇక్కడ ఉంటుంది. అలాంటప్పుడు కోణం ఎంత? ఇక్కడ 90 డిగ్రీలు. ఆ విధంగా మనకి వాడు అడిగిన టైం ప్రకారంగా ఈ విధంగా మనం ఒక పిక్చర్ అనేది వేసుకుంటే అక్కడ నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి మధ్య ఉన్న కోణం అనేది ఈజీగా కనిపెట్టచ్చు. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ప్రకారంగా ఎంత కోణం వచ్చింది? 180 డిగ్రీలు కదా, సరళ కోణం కదా వచ్చింది 180. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 104 చూడండి.
2 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్ల కొలతలుగా గల 2 ఘనాలు పక్క పక్కనే ఉంచగా ఏర్పడిన దీర్ఘఘనం పొడవు ఎంత? యాక్చువల్గా 2 2 2 అన్నాడంటే ఈ 3 కొలతలతో సమగణమే ఏర్పడుతుంది. ఆ విధంగా సమగణాలని రెండింటిని పక్క పక్కన పెడితే ఏమవుతుందని అంటే అప్పుడు మనకి పొడవు, వెడల్పు, ఎత్తు మారదు. ఏం మారుతుంది? పక్క పక్కన పెట్టామంటే ఖచ్చితంగా ఏం మారుతుంది? పొడవు మాత్రమే మారుతుంది. మరి ఈ దీర్ఘగణం తాలూకా పొడవు ఎంత? 2. ఈ గణం తాలూకా పొడవు ఎంత? 2. ఈ గణం తాలూకా పొడవు ఎంత? 2. అప్పుడు 2 సమగణాలని పక్క పక్కన పెట్టామంటే అది ఖచ్చితంగా దీర్ఘగణమే అవుతుంది. ఆ విధంగా మరి ఇక్కడ పొడవు ఎంత అయింది? ఇది 2 మొత్తం కలిపితే 4 సెంటీమీటర్లు అయిందా లేదా? పక్క పక్కన పెట్టేటప్పుడు 2 సమగణాలు ఖచ్చితంగా దీర్ఘగణంగా మారిపోతుంది. అప్పుడు పొడవులు అనేవి పెరుగుతాయి, వెడల్పు, ఎత్తులు మాత్రం పెరగవు. ఎందుకంటే గత టెట్లో కూడా వీటికి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు 2 2 4 సెంటీమీటర్లు అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 105 చూడండి. 2 కోణాలు పూరక కోణాలు అయితే ఆ కోణాల మొత్తము, ఏవైనా 2 కోణాలు పూరక కోణాలు అంటారు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఖచ్చితంగా ఆ 2 కోణాలు మొత్తం 90 డిగ్రీలు అవుతుంది. 2 కోణాల మొత్తం పూరక కోణాలు అని అన్నాడంటే ఖచ్చితంగా ఆ 2 డిగ్రీల ఆ 2 కోణాల మొత్తం ఎంత అవుతుందంటే 90 డిగ్రీలు అవుతుంది. అలా కాకుండా సంపూరక కోణాలు, 2 కోణాల మొత్తం సంపూరక కోణాలు అంటే ఖచ్చితంగా అప్పుడు 180 డిగ్రీలు అవుతుంది. పూరక అంటే 90 డిగ్రీలు, సంపూరక అంటే 180 డిగ్రీలు. మనకు అడిగింది ఇక్కడ 2 కోణాలు పూరక కోణాలు అన్నాడు కాబట్టి ఆ కోణాలు మొత్తం 90 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్ 106 చూడండి. పి అసలు, ఆర్ వడ్డీ రేటు మరియు ఎన్ కాల వ్యవధి అయిన అర్ధ సంవత్సరంకు ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తము. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి అర్థం చేసుకుంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించినారంటే ఇది ఖచ్చితంగా సాధారణ వడ్డీ, బారు వడ్డీ అయితే కాదు, చక్రవడ్డీ అవుతుంది. చక్రవడ్డీ అంటే పి ఇంటూ 1+r/100 కానీ ఇక్కడ ఆడు ఏమన్నాడు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే చక్రవడ్డీలో ఏ విధంగా లెక్క కడుతున్నాడు? 3 నెలలక, 6 నెలలక, అర్ధ సంవత్సరానికి, లేకపోతే సంవత్సరానికి, ఆ విధంగా మనకు అడుగుతుంటాడు. మనం ఒకసారి ఆప్షన్స్ ప్రకారంగా చూస్తే PNR/100 అంటే ఇది అసలు ఎటువంటి సూత్రము దీనికి లేదు. ఇది కూడా P+r/100 ఇది కూడా సూత్రం లేదు. మనం ఒకసారి ఈ 2 కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేస్తే P × 1+r/100 ఇది చక్రవడ్డీకి సూత్రమే. ఎప్పుడు ఇక్కడ n వాల్యూ అంటే ఏంటి? ఇది ఒక సంవత్సరానికి అని అర్థమైందండి. ఒక సంవత్సరానికి అని అర్థం కాబట్టి ఇక్కడ n ఉంది. అలా కాకుండా ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్? అర్ధ సంవత్సరానికి ఒకసారి అన్నాడు. అంటే ఒక సంవత్సరానికి అయితే n, అర్ధ సంవత్సరం కంటే దాని అర్థం ఏంటి? ఒక సంవత్సరంలో 2 భాగాలు చేశాడు అంటే 2 సార్లు క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి 2n. ఇక్కడ పవర్లో 2n ఉండాలి. ఇక్కడ చక్రవడ్డీ అనేసరికి మనకి వెంటనే ఆప్షన్ 3 కూడా పెట్టే ఛాన్స్ ఉండొచ్చు కాబట్టి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? ఇక్కడ అర్ధ సంవత్సరానికి ఒకసారి అన్నాడు కాబట్టి. నెక్స్ట్ 107 చూడండి. పొడవు, వెడల్పు, ఎత్తుల వరుసగా 2p, 4q, 8r కలిగిన దీర్ఘ ఘనాకార పెట్టె యొక్క ఘనపరిమాణం సూత్రం ఏంటంటే L × B × H. L అంటే ఏంటి? పొడవు 2p, L అంటే 2p, B అంటే వెడల్పు 4q, H అంటే ఎత్తు 8r. ఈ విధంగా 2p × 4q × 8r ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఒకసారి చూసుకోవాలి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి ఈ క్వశ్చన్ బట్టి ఏమర్థమైందంటే ఘనపరిమాణం అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అనే విషయం మనకు తెలియాలని ఈ క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ 108 చూడండి. 24 × x² yz + xy² z + xyz² ను 8xyz తో భాగించగా అంటే ఒకసారి మనం దీన్ని వేసుకుంటే 24 × x² yz + xy² z ప్లస్ xyz². దీన్ని దేంతో భాగించమంటున్నాడు? 8xyz తో భాగించమంటున్నాడు. 8తో మనం స్థిర రాశులను డైరెక్ట్ గా భాగించవచ్చు. 8 1 8 3 అంటే 3 ఇంటూ రావాలి. అన్ని దగ్గరలో 3 ఇంటూ అనే ఉంది కాబట్టి పక్కన పెట్టి ఇప్పుడు xyz అనేది దీన్ని విడివిడిగా భాగిస్తుంది. ఇక్కడ చూస్తే 3 దగ్గరలో xyzలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ x అనేది 2 సార్లు ఉంది కానీ ఇక్కడ ఒకసారి ఉంది. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది? x ఒకటే మిగులుతుంది. ఇక్కడ 3 ఇంటూ ఇక్కడ x మిగులుతుంది. ఇక్కడ xyz లో xyz ఉంది, y 2 సార్లు ఉంది ఇక్కడ y ఒకటే మిగులుతుంది. నెక్స్ట్ xyz కిందన ఉంది, పైన ఏమో xyz తో పాటు z 2 సార్లు ఉంది కాబట్టి ఇక్కడ ఒక z ఇది పోగా z ఒకటే మిగులుతుంది. ఆ విధంగా 3 × x + y + z. ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ లో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 3.61492 × 10⁻0 యొక్క విలువ. ఎప్పుడైనా ఏదైనా భూమి ఎంతున్నా దాని ఘాతంలో 0 ఉన్నది అంటే దాని వాల్యూ ఎప్పుడు కూడా 1 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎనీథింగ్ a⁻0 = 1. సపోజ్ x⁻0 = 1. ఎనీథింగ్ పవర్ 0 అంటే కిందన భూమి మీద ఏమున్నా సరే ఘాతంలో 0 ఉన్నది అంటే ఖచ్చితంగా దాని వాల్యూ అంతా కూడా 1 అవుతుంది. ఆ విధంగా దీని వాల్యూ అంతా 1 అవుతుంది. 1తో దేని గురించినా అదే అవుతుంది కదా. ఫర్ సపోజ్
1తో 9ని గుణిస్తే 9 వస్తుంది, 1తో 10ని గుణిస్తే 10 వస్తుంది. అంటే 1తో దేన్ని గుణించిన అదే కదా ఆన్సర్ వస్తుంది. మరి దీన్ని బట్టి 1తో దీన్ని గుణించామని అంటే ఇదే కదా ఆన్సర్ రావాలి. అంటే 3.61492 3.61492 ఇక్కడ ఉంది కదా, కాబట్టి సేమ్ అదే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110 x = 3 వద్ద 2 - 8x + 4x + 4 యొక్క విలువ ఎంత అని అంటున్నాడు. x = 3 వద్ద. ఫస్ట్ దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. 4 + 2 6, ఇక్కడ 8xలు, ఇక్కడ 4xలు, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఉండి మైనస్ ఉన్నదంటే మైనస్సే చేయాలి. 8xల నుంచి 4xలు మైనస్ చేస్తే 4x. కానీ ఇక్కడ పెద్దదానికి ఏ గుర్తుందో చూసుకోవాలి. ఇక్కడ పెద్దది 8, 8కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ చేయాలి. 6 - x 6 - 4x. ఇప్పుడు ఏమంటున్నాడు, x ప్లేస్లో 3 వేయమంటున్నాడు. 6 - x ప్లేస్లో 3 అంటే ఏంటి, 4 × 3 6 - 4 3 12. సేమ్ 6లో -12 + 6 అంటే -6. -6 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 3 కిలోగ్రాములను మిల్లీగ్రాములలోకి మార్చిన 3 కేజీలను ఆడు ఇందులోకి అంటున్నాడు మిల్లీగ్రామ్స్లోకి మార్చమంటున్నాడు. యాక్చువల్గా 1 కేజీకి 1000 గ్రాములు, అలాగే 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు. 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు. ఈడేమన్నాడు, 3 కేజీలు అన్నాడు. ఫస్ట్ కేజీని గ్రాముల్లోకి మారుద్దాం. 3 × 1 కేజీకి 1000 గ్రాములు కాబట్టి 3 కేజీలకి 3 × 1000 గ్రాములు. అలాగే ఎంత వచ్చింది, 3000 గ్రాములు వచ్చింది. కానీ అక్కడ మనకి ఏమన్నాడు, మిల్లీగ్రాములకు అన్నాడు. 1 గ్రాముకి అయితే 1000 మిల్లీగ్రాములు, అలాంటే 3000 గ్రాములు. 3000 గ్రాములు కాబట్టి 3000 × 1000. 3 1 3, 3 పక్కన ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు, మొత్తం 6 సున్నాలు. అంటే 30 లక్షల మిల్లీగ్రాములు అవుతుంది. 30 లక్షల మిల్లీగ్రాములు ఎక్కడ ఉందంటే 6 సున్నాలు ఉండాలి. 3 పక్కన ఇక్కడ 5 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 6 సున్నాలు ఉన్నాయి. 3 పక్కన 6 సున్నాలు ఎక్కడ ఉంది, 30 లక్షల మిల్లీగ్రాములు. 111 3. నెక్స్ట్ 112 1 గంట 10 నిమిషాల 12 సెకండ్లను సెకండ్లలోకి మార్చిన 1 గంటకి మీరు గుర్తుపెట్టుకోవాలి, 1 గంటకి 3600 సెకండ్లు ఉంటాయి. 10 నిమిషాలకి 1 నిమిషంకి 60 సెకండ్లు, 10 నిమిషాలకి అన్నట్టు 60 10 600 సెకండ్లు. అలాగే 12 సెకండ్లు కూడా ఎక్స్ట్రా ఇచ్చి ఈ సెకండ్లు అన్నింటినీ సెకండ్స్లోకి మార్చేసాము. కాబట్టి వీటన్నింటినీ ప్లస్ చేస్తే ఓవరాల్గా సెకండ్స్లోకి మనకు వస్తుంది. 2 1 6 6 12 2 1 3 1 4 4 2 1 2 4212 సెకండ్లు. 4212 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 ఒక గొడవను 15 మీటర్లు × 12 మీటర్లు × 10 మీటర్ల కొలతలు గల దీర్ఘగణం రూపంలో ఉంది. ఒక గొడవ ఆ విధంగా ఉంది ఈ కొలతలతోటి. ఒక్కొక్క దీర్ఘగణం పెట్టే అంటే ఒక దీర్ఘగణం ఆకారంలో పెట్టెలు ఉన్నాయి. ఘనపరిమాణం 18 మీటర్ క్యూబ్ అయితే అందులో ఉంచగల పెట్టెల సంఖ్య అంటే 18 మీటర్ క్యూబ్లో ఉన్న దీర్ఘగణం పెట్టెలు అనేవి ఇంత పెద్ద గొడవంలో పెట్టాలి. అలాంటప్పుడు ఎన్ని పెట్టెలు సరిపోతాయి అని అంటున్నాడు. ఉంచగల పెట్టెల సంఖ్య అంతా అని అంటున్నాడు. అలాంటప్పుడు గొడవం తాలూకా ఘనపరిమాణం 15 × 12 × 10 దాన్ని ఏవైతే ఉంచమంటున్నాడో దానితో భాగించాలి. 18 మీటర్ క్యూబ్తో భాగించమంటున్నాడు. 18తో భాగించాలి. ఒకసారి దీన్ని చూస్తే 6 2 6 3 3 1 3 5. ఇప్పుడు చూడండి పైన ఏమన్నా 5 2 10 10 10 100 కింద 1 ఉంది కాబట్టి వదిలేవచ్చు. 10 10 100 అంటే 100 దీర్ఘగణాకార పెట్టెలను ఆ గొడవంలో ఉంచవచ్చు. 100 ఎక్కడ ఉంది, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 114 వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థం 14 సెంటీమీటర్లు. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి అవసరమగు టేపు పొడవు. వృత్తాకార వ్యాసార్థం ఈ విధంగా టేప్ ఉంది. వ్యాసార్థం ఎంత, ఇది వ్యాసార్థం 14 సెంటీమీటర్లు అంటున్నాడు. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి అంటే దీని చుట్టూ ఒకసారి చుట్టడానికి అవసరమగు టేపు పొడవు ఎంత అని అంటున్నాడు. అంటే ఈ విధంగా దీని చుట్టూ చుట్టాలంటే చుట్టుకొలతే కదా, దాన్ని వృత్త పరిధి అంటారు. వృత్త పరిధికి సూత్రం అంటే 2πr. 2 × π అంటే ఏంటి, మనం రెగ్యులర్గా 22/7. r అంటే ఏంటి, ఆల్రెడీ ఆడు వ్యాసార్థం ఇచ్చారు కదా 14. 7 1 7 2 2 4 4 × 22 88 వస్తుంది. 88 సెంటీమీటర్లు ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఫిబ్రవరి 29వ తారీఖు షిఫ్ట్ 1లో జరిగిన మ్యాథ్స్కి సంబంధించి కంటెంట్ అంతా కూడా చూసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.